ఇక నిన్న ఆకునూరి మురళి ఇంకా సిగ్గు లేకుండా ఒకటి పెట్టిండు పోస్టు. దీనికి మరి ఈయనని ఎట్లా సిగ్గు అనిపించలేదో, ఈయనకి ఏమనిపించలేదో, ఈయన పబ్లిక్ సర్వెంట్ అనుకుంటాడా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటాడా చూడుర్రి. ఇంకో ఎన్టీవీలో ఇంటర్వ్యూ జరిగింది. కాంగ్రెస్ ఏం చేసింది, తనకు అనుకూలంగా ఉన్న బిట్లను కట్ చేసి ఈ యాంకరు కేటీఆర్ని ఆడుకున్నట్టు ఎడిట్ చేసి పెట్టింది. దాన్ని ఆ ఎడిట్ పోస్ట్ చేసి ఈ ఆకునూరి మురళి ఏం రాసిండు చూడు. ఆకునూరి మురళి 14 గంటల క్రితం పెట్టిండు. ఈ వీడియోలో జర్నలిస్ట్కి యాక్ట్స్ ఆఫ్ చెప్పాలి. కేటీఆర్ కుట్ర రాయకీలను మంచిగా ఎక్స్పోజ్ చేసిండు. దొంగనే దొంగ అన్నట్టుంది. ఇంత ఫకర్ మనిషిని బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లా భరిస్తున్నారు అబ్బా. తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేయడంలో అయ్యా కొడుకులు ఎక్స్పర్ట్స్ అబ్బా. మాటల నైపుణ్యంతో తెలంగాణను నాశనం చేసిండు అబ్బా. ఆకునూరి మురళి నిజంగా నువ్వు పెద్దోని వైపు బతికిపోయినావు కానీ లేకపోతే చెప్పుతో చంపేటోడు నేను. తెలియదో కమ్మకమ్మోడా. ఆర్బీఐ కంటే నువ్వు ఎక్కువనా? ఆర్బీఐ లెక్కల కంటే నీ లెక్కలే. నీ మాటలు నిజమా? ఒక రాష్ట్ర పార్టీగా కేటీఆర్ కేసీఆర్ ఏం చేసిందనేది పక్కన పెడితే అభివృద్ధి కాడికి వస్తే ఆర్బీఐ కంటే నువ్వు చెప్పే మాటలే నమ్మాల ప్రజలు. స్టూపిడ్ ఫెలో. బుద్ధి ఉండాలి కదా కనీసం. నువ్వు విద్యాశాఖకు సంబంధించి సలహాదారుడుగా ఉన్నావు, చైర్మన్గా ఉన్నావు. నీ పని ఇడిచిపెట్టి రాజకీయం నీకెందుకు? రాజకీయంతో నీకేం పని? నువ్వు పబ్లిక్ సర్వెంట్వి కదా. లేకపోతే నీకు దమ్ముంటే ఒక పని చేయి. కాంగ్రెస్ కండువ కప్పుకొని వచ్చి ఈ మాటలు మాట్లాడు, ఒప్పుకుంటాం. నేను అప్పుడు ఏం విమర్శించాం. నీకు దమ్ముంటే కాంగ్రెస్ కండువ కప్పుకొని వచ్చి నువ్వు కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, లేకపోతే బీజేపీని వీటన్నిటిని విమర్శించాలి. కాంగ్రెస్ ముసుగులో ఉండి కాంగ్రెస్ పదవులు అనుభవిస్తూ కాంగ్రెస్ చేసిన ఎంగిలి మెతుకులు తిన్నుతూ ఇట్లా పోస్టులు పెడతావు. పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోయినావు నువ్వు. కాంగ్రెస్ కార్యకర్తగా అనుకుంటున్నావు నువ్వు. అంటే ఆర్బీఐ నిన్న రిలీజ్ చేసిన దాన్ని నువ్వు అనుమానిస్తున్నావా? అంటే లేకపోతే ఆర్బీఐ మొత్తమే అబద్ధపు లెక్కలు చెప్పింది అంటున్నావా? తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది. 10 ఏళ్ల కాలంలో ఊహించని స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందింది. ఇదే ఉత్పత్తిలో కావచ్చు, లేకపోతే అభివృద్ధిలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు, ఊహించని స్థాయిలో రెట్టింపు అయిపోయింది తెలంగాణ అని ఆర్బీఐ రిలీజ్ చేసిన లెక్కలు నిజం కాదని నువ్వు అమ్ముతున్నావా? అంటే చలో డెబిట్కి రా. కేంద్రం ఊకుంటుందా అట్లా తప్పు లెక్కలు ఇస్తే? అరే ఇంకా తెలంగాణ ప్రజలను మీరు మోసం చేయాలని చూస్తున్నారు కదా, ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు కదా మీ అంటే దొంగలు. ఆకునూరి మురళి ఇప్పటికైనా నీ చిలిపి ప్రయత్నాలు, నీ చిల్లర ప్రయత్నాలు మానుకో. లేకపోతే తెలంగాణ ప్రజలు నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు.